నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. పహల్గామ్లో టెర్రరిస్టుల దాడితో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. మెజార్టీ భారతీయులు దాయాదికి గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పాకిస్తాన్కు 7 చెరువుల నీళ్లు తాగించే వ్యూహాలు అమలు చేస్తోంది భారత్. ప్రపంచం ముందు పాక్ను ఏకాకిని చేయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. యుద్ధం అన్న మాట ఊసెత్తకుండానే పాకిస్తాన్ అష్టదిగ్బంధనం చేస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సరిహద్దుల్లో 2 దేశాలు భద్రతా బలగాలను పెంచుతున్నాయి. పోటాపోటీగా మిస్సైల్ టెస్టులు నిర్వహిస్తున్నాయి. యుద్ధం వస్తే పరిస్థితి ఏంటి? యుద్ధం అన్నది ఆప్షన్ మాత్రమేనా? వార్ జోన్లోకి దిగాలంటే సుదీర్ఘ కసరత్తు చేయాల్సిందేనా? ఆవేశంతో అత్యుత్సాహంతో యుద్ధం చేస్తే నష్టపోయేది ఎవరు? భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సరిహద్దుల్లో 2 దేశాలు భారీగా బలగాలను మోహరించాయి. 2 దేశాలు కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. భారత్ సింధు నది ఒప్పందాన్ని రద్దు చేసింది. దేశంలోని పాకిస్తాన్ జాతీయులను ఖాళీ చేయాలని భారత్ ఆదేశాలు జారీ చేసింది. అటు పాకిస్తాన్ సైతం తమ గగనతలాన్ని మూసేసింది. దీంతో భారత్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడైనా యుద్ధమేఘాలు కమ్ముకోవచ్చన్న సంకేతాలొస్తున్నాయి. అందులో భాగంగానే ఎప్పట్లానే ఈసారి కూడా పాక్ నుంచే కవ్వింపు చర్యలు మొదలయ్యాయి. భారత ఆర్మీ సైతం పాక్ సరిహద్దుల్లోని ఆర్మీ క్యాంపులకు అదనపు బలగాలను తరలిస్తోంది. 2 దేశాలు పోటాపోటీగా బలగాలను మోహరిస్తుండటంతో యుద్ధం తప్పదన్న సిగ్నల్స్ వస్తున్నాయి. గతంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ తరహాలోనే పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకోనుందా? అంతకు మించి ఉంటుందా అన్న చర్చ నడుస్తోంది. దౌత్యపరంగా ఇప్పటికే భారత్ చర్యలు తీసుకుంది. అదే సమయంలో సింధు నదీ జలాల అమలు ఒప్పందం నిలిపివేసింది. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా వెతికి వెంటాడి మరీ శిక్షిస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఓవైపు హెచ్చరికలు చేస్తూనే మరోవైపు యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది భారత్. ఢిల్లీలో పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. సిసిఎస్ మీటింగ్, ఆల్ పార్టీ మీటింగ్, రాష్ట్రపతితో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ, ఇలా వేగంగా జరుగుతున్న పరిణామాలు దేనికి సంకేతం? సర్జికల్ స్ట్రైక్స్ కు మించి భారత్ ఏమైనా చేయబోతోందా? ఇదే ఆసక్తికరంగా మారింది. వరుస సమావేశాలతో పహల్గాం టెర్రర్ అటాక్ తర్వాత భారత్ పాక్ మధ్య మరోసారి యుద్ధం తప్పదా అన్న సిగ్నల్స్ వస్తున్నాయి. ఓవైపు బైసరన్ లోయలో ఘాతుకానికి పాల్పడిన పాక్ పై భారత్ దౌత్యపరంగా చర్యలకు సిద్ధమవుతుంటే పాక్ మాత్రం నేరుగా రంగంలోకి దిగింది. మరోసారి సరిహద్దులో కాల్పులకు తెగబడింది. అర్ధరాత్రి నుంచి నియంత్రణ రేఖ వెంబడి కాల్పుల మోత మోగుతోంది. వీటిని ఇండియన్ ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. అటు అరేబియా సముద్రంలో కీలకమైన యుద్ధ నౌకల్ని మోహరించింది భారత్. వైమానిక దళాన్ని అప్రమత్తం చేసింది. ఇప్పటికే యుద్ధ విమానాలు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్తాన్ కూడా సరిహద్దు వెంబడి ఆర్మీని పెంచింది. సైనికులకు సెలవులు రద్దు చేసింది. ఎప్పుడైతే సింధు నదీ జలాల ఒప్పందం నుంచి భారత్ తప్పుకుందో అప్పుడే యుద్ధం మొదలైందంటూ చాలా పెద్ద ప్రకటన చేసింది. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్ తమ సరిహద్దుల్లో యుద్ధ ట్యాంకులను మోహరించింది. అదే సమయంలో మిజైల్స్ టెస్ట్ చేయడంతో పాటు సైన్యాన్ని మోహరించింది. కరాచీ తీరంలో పాకిస్తాన్ మిజైల్ టెస్టులను భారత ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయి. శాటిలైట్ ఆధారంగా డేటాను సేకరిస్తున్నాయి. దాయాదికి దీటుగా అరేబియా సముద్రంలో మిసైల్ టెస్టులు నిర్వహించింది. దీంతో భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధం తప్పదనే సంకేతాలొచ్చాయి. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 2 దేశాలు నువ్వొకటంటే నేను రెండంటానంటూ వ్యవహరిస్తున్నాయి. సరిహద్దుల్లో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది. నిజంగానే పాకిస్తాన్పై రివెంజ్ తీర్చుకునేందుకు భారత్ యుద్ధాన్నే ఎంచుకుంటుందా, లేదంటే పరోక్షంగా దాయాదిని దారిలోకి తెచ్చుకుంటుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. 2 దేశాలు త్రివిధ దళాలతో రిహార్సల్స్ చేస్తున్నాయి. అదిగో యుద్ధం, ఇదిగో వార్ అనేలా పరిస్థితులు మారిపోతున్నాయి. పాకిస్తాన్పై యుద్ధం చేయాల్సిందేనని, పహల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని డిమాండ్లు పెరుగుతున్నాయి. ప్రజల భావోద్వేగాలను పరిగణలోకి తీసుకుని భారత్ యుద్ధానికి సన్నద్ధమవుతుందా? యుద్ధమే జరిగితే అంతిమంగా జరిగేదేంటి? ఈ ప్రశ్నలు ఇప్పుడు వేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇవి ప్రజల యొక్క భావోద్వేగాలు. ప్రజలు కోరుకుంటున్నారు పాకిస్తాన్ని శాశ్వతంగా మనం అణిచివేయాలి అన్నది. ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో దాన్ని చూసిన తర్వాత ప్రతి ఒక్కరిలో వెల్లువయ్యే ఈ విధమైన అభిప్రాయము, ఆ విధమైన భావోద్వేగం. కానీ మీరన్నట్టు భారతదేశం ఇప్పుడు ఆర్థిక రంగంలో బ్రహ్మాండంగా ముందుకు వెళుతోంది. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్న మనం త్వరలో 3వ స్థానానికి 5 ట్రిలియన్ ఎకానమీ దిశగా భారతదేశం ప్రయాణమవుతుంది. ఏ దేశమైనా యుద్ధరంగంలో దిగాలంటే ఆవేశంగా, అత్యుత్సాహంగా దిగితే పరిణామాలు వేరుగా ఉంటాయి. ఆర్థికంగా, సైనిక పరంగా సిద్ధం కావాల్సి ఉంటుంది. దేశానికి యుద్ధంతో వచ్చే కష్ట నష్టాలను అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. యుద్ధం ప్రారంభించడం మన చేతుల్లోనే ఉన్నా
ముగింపు అన్నది ఎవరి చేతుల్లోనూ ఉండదు. వార్ జోన్లోకి దిగే ముందు మొనగాళ్లనుకుని మీసాలు మెలేసిన వారంతా తర్వాతి కాలంలో కాళ్ల బేరానికి వచ్చిన సందర్భాలు మన కళ్ల ముందే కనిపిస్తున్నాయి. ఏ యుద్ధమైనా సరే స్టార్ట్ అయిన తర్వాత దాన్ని ముగించడం కూడా అంత ఈజీ కాదు. రష్యా యుక్రెయిన్ యుద్ధం 3 ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఆ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఆ 2 దేశాలకే క్లారిటీ లేదు. అటు యుక్రెయిన్ ఇటు రష్యా సైనిక పరంగా భారీగా నష్టపోయాయి. 2 దేశాలకు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి. భారీగా సైన్యాన్ని కోల్పోయాయి. వందల భవనాలు నేలకూలాయి. ఎంతోమంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ప్రాణాలు దక్కించుకునేందుకు ఆశ్రయం కోసం పక్క దేశాలకు పరుగులు పెట్టారు. 2 దేశాలు యుద్ధం చేయడానికి మిత్ర దేశాలపై ఆధారపడుతున్నాయి. ఒకవైపు ఆర్థిక వనరులు కరిగిపోయాయి, సైనిక పరంగా వీక్ అయ్యాయి. అటు ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. ప్రజలకు కనీసం తినడానికి తిండి కూడా దొరకడం లేదు. అన్నమో రామచంద్ర అంటున్నారు. సాయం కోసం యూనిసెఫ్ పై ఆధారపడ్డాయి. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పాకిస్తాన్తో భారత్ యుద్ధానికి దిగితే ఎదురయ్యే పరిణామాలేంటి? పాము చిన్నదైనా పెద్ద కర్రతో కొట్టాలన్న ఫార్ములాను అనుసరించాల్సిందేనా? సైనిక శక్తితో పాటు భారీగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవాల్సిందేనా? యుద్ధం ఎవరు ప్రారంభించినా ముగింపు మాత్రం అంత ఈజీ కాదా? పహల్గాం దాడితో ఉగ్రవాదాన్ని అణిచివేయాలని భారత్ కృతనిశ్చయంతో ఉంది. ఈ ఘటనకు ప్రతీకారంగా తక్షణమే దౌత్యపరమైన ఒత్తిడి పెంచడంతో పాటు భవిష్యత్తులో ఆర్థికంగా కోలుకోకుండా చేసేందుకు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. కానీ పహల్గాం ఉగ్రవాదులను మాత్రం వదిలిపెట్టకూడదని దేశవ్యాప్తంగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేరుగా పాక్పై ఎలా ప్రతీకారం తీర్చుకుంటారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం మాత్రం సైనిక చర్య అంశంపై చాలా గుంభనంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం వాయుసేనలున్న అత్యాధునిక ఫైటర్ జెట్లతో పాక్లోని కీలక సైనిక కార్యాలయాలపై దాడులు చేయొచ్చు. అదే సమయంలో బాలాకోట్పై దాడి అనంతర అనుభవాలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రత్యర్థుల రక్షణ వలయాన్ని ఛేదించే సామర్థ్యాలు మన ఫైటర్ జెట్లకు ఉన్నా పాకిస్తాన్ను అంత తక్కువగా అంచనా వేయడానికి ఛాన్స్ లేదు. పాకిస్తాన్పై యుద్ధ విమానాలతో విరుచుకుపడితే అంతర్జాతీయ ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకు భారత్ సిద్ధపడాల్సి ఉంటుంది. ఇటీవల ఎల్ఓసి వద్ద పాక్ ఉల్లంఘనలకు పాల్పడింది. దీన్ని సాకుగా చూపించి ఉగ్రస్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్లు చేపట్టవచ్చు. కాకపోతే అత్యంత కఠినమైన భౌగోళిక పరిస్థితులు మన దళాలకు సవాలుగా మారవచ్చు. ఆపరేషన్లకు సుదీర్ఘ సమయం పట్టడం, ఇప్పటికే బలమైన పొజిషన్లలో పాక్ దళాలు ఉండడం ప్రతికూలంగా మారొచ్చు. సిమ్లా ఒప్పందాన్ని పక్కన పెడతామని పాక్ బెదిరింపులకు దిగింది. దీని ప్రకారం నియంత్రణ రేఖను గుర్తించినట్లవుతుంది. భారత్కు దూకుడుగా ఆపరేషన్లు చేపట్టే అవకాశం ఉన్నా అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాతే యుద్ధరంగంలోకి దిగాల్సి ఉంటుంది. మనం పాకిస్తాన్ మీద దాడి చేస్తే ఆ దేశం కూడా ఏదో విధంగా దాడులకు తెగబడుతుంది. ఎంత చిన్న శత్రువైనా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. వార్ జోన్లోకి దిగక ముందు 100 రకాలుగా ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి దిగామంటే ముందు వెనక ఆలోచించుకునే అవకాశమే ఉండదు. యుద్ధం మొదలైందంటే ప్రాణనష్టం జరుగుతుంది. సైనికులతో పాటు ఆయుధాలను కోల్పోవాల్సి ఉంటుంది. మన కళ్ల ముందే రష్యా యుక్రెయిన్, ఇజ్రాయెల్ గాజా యుద్ధాలు సాగుతున్నాయి. ఆ దేశాల్లో ప్రస్తుత పరిస్థితులేంటో అందరికీ తెలుసు. వారం లేదంటే నెల రోజుల్లోనే యుక్రెయిన్ను ఖతం చేస్తామని రష్యా భావించింది. అయితే 3 ఏళ్లుగా ఆ దేశం పోరాటం చేస్తూనే ఉంది. అలాగే భారత్ కూడా యుద్ధం విషయంలో విస్తృత ప్రయోజనాలు, లాభ నష్టాలను అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటే అన్ని రకాలుగా సన్నద్ధం కావాల్సి ఉంటుంది. ఆయుధాలను భారీగా పెంచుకోవాలి. సరిహద్దులో త్రివిధ దళాలను మోహరించాల్సి ఉంటుంది. యుద్ధం ఎప్పుడు కూడా మనకు నష్టాన్ని ఎక్కువ కలిగిస్తుంది. దెర్ ఇస్ నో డౌట్. ఆర్థిక వనరులన్నీ కూడా అక్కడ మనం డైవర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ప్రగతి కూడా మనం తాత్కాలికంగా నిలిపివేసి, ఎందుకంటే ఈ యుద్ధం ఎన్ని రోజులు జరుగుతుంది అన్నది కూడా ఒక ప్రశ్న. మీరు చూసుకుంటే మొదటి యుద్ధం సుమారుగా 15 నెలలు జరిగింది. ఆ తర్వాత 1965లో అది 1 నెల. ఆ తర్వాత బంగ్లాదేశ్ లిబరేషన్ 14 రోజులు. ఆ తర్వాత మళ్ళా కార్గిల్ యుద్ధం కూడా చాలా రోజులు, సుమారుగా 2-3 నెలలు జరిగిన అనుభవాలు మనం చూసాం. ఆర్థిక కష్టాలు వెంటాడుతాయి. విదేశీ పెట్టుబడులు తగ్గిపోతాయి. పర్యాటకంగా అనేక అవరోధాలు ఏర్పడతాయి. ప్రపంచ దేశాలు సంబంధాలు పెట్టుకోవడానికి వెనుకంజ వేస్తాయి. మేధో సంపత్తి విదేశాలకు వలస వెళుతుంది. ఉత్పత్తి రంగం మీద ఎఫెక్ట్ పడుతుంది. పెట్టుబడులు తగ్గిపోతే ఉపాధి తగ్గిపోతుంది. దీని ప్రభావం ప్రజల కొనుగోలు శక్తి మీద పడుతుంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతే దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది. అప్పుడు ఆర్థిక సాయం కోసం ఇతర దేశాల మీద ఆధారపడాల్సి వస్తుంది. ఇదంతా చైన్ లింక్ సిస్టమ్ లాంటిది. ఆయుధ సంపత్తిని సమకూర్చుకోవడానికి ఉన్న అప్పులకు తోడు కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది. అప్పులిచ్చే దేశాలు కూడా మన అవసరాన్ని బట్టి అనేక కండిషన్లు పెడతాయి. ఎగుమతులు దిగుమతుల మీద యుద్ధం ఎఫెక్ట్ పడుతుంది. దిగుమతులు తగ్గితే నిత్యావసరాల ధరలు పెరుగుతాయి.
పాకిస్తాన్ కన్నా సైనిక పరంగా ఆయుధాలు, జలాంతర్గాములు ఇలా ఏ రంగంలో చూసినా భారత్ మెరుగైన స్థానంలో ఉంది. మన బలం ముందు పాకిస్తాన్ ఏమాత్రం నిలబడలేదు. కనీసం వారం రోజులు కూడా యుద్ధం చేయలేదు. భారీ టార్గెట్లను గుర్తించి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి చేయడం వంటివి భారత్కు పెద్ద విషయమేమీ కాదు. నియంత్రణ రేఖ సమీపంలోని శత్రు స్థావరాలు, సరఫరాల మార్గాలు, అవుట్పోస్టులను తుడిచిపెట్టొచ్చు. ఈ దాడులు అమలు చేయాలంటే రియల్ టైం ఇంటెలిజెన్స్, శక్తివంతమైన దళాలు, ఖచ్చితమైన ప్లానింగ్ అవసరం ఉంటుంది. అయితే దాయాది మనకంటే చిన్న దేశమే అయినప్పటికీ వారి దగ్గర సైనిక సంపత్తి ఉంది. యుద్ధ విమానాలు, అణ్వాయుధాలు ఉన్నాయి. శత్రువు ఎంత చిన్నవాడైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతను భారత్ అనుసరించాల్సి ఉంటుంది. మనం తీవ్రమైన చర్య కూడా ఏదైనా తీసుకుంటే ఉన్మాది అసీం మునీర్ ఆర్మీ బట్టలు వేసుకొని ఒక చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లాగా ఉన్నా కానీ ఒక మదర్సాలో చదువుకొని బయటికి వచ్చి పెరిగిన ఒక ముస్లిం ఉన్మాది. సో మీ ప్రత్యర్థి ఉన్మాదిగా ఉన్నప్పుడు, అతని చేతిలో ఒక న్యూక్లియర్ బటన్ ఉన్నప్పుడు మన చర్య చాలా కేర్ఫుల్గా తీసుకోవాలి. వాట్ ఎవర్ స్టెప్ వీ నీడ్ టు టేక్ హ్యాస్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్, వెరీ వెరీ మెజర్డ్. దాట్ ఈస్ ఇంపార్టెంట్. భారత్ ప్రజలకి ఇది అర్థం కావాలి. పాకిస్తాన్ రెచ్చగొట్టినంత మాత్రాన మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు. ప్రపంచ దేశాల ముందు దాయాదిని దోషిగా నిలబెట్టాలంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ముప్పేట పాకిస్తాన్పై ఒత్తిడి పెంచుతూనే దౌత్యపరంగానే పాక్ను ఉక్కిరిబిక్కిరి చేసేలా ఎత్తులు వేస్తే ఆ దేశం వెన్ను విరవడం పెద్ద విషయమేమీ కాదు. అందుకే ఆయుధాలతో కాకుండా బుర్రతో పనిచేయాలి. సింధు నదీ జలాలను ఆపేసినట్టే పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలంటే ఏ మార్గాలున్నాయో అన్వేషించాలి. వాటన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి అమలు చేస్తూ శత్రువును కోలుకొనివ్వకుండా, ఊపిరి సలపనివ్వకుండా చేసి దాయాదిని కాళ్లబేరానికొచ్చేలా చేయాలి. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కంపుకుంటున్న వేళ ఎవరి బలమెంత అనే చర్చ జరుగుతోంది. భారత్ పాక్ ఆర్మీలో ఎవరి శక్తి సామర్థ్యాలేంటి? యుద్ధం గనకొస్తే భారత్ ముందు పాకిస్తాన్ నిలబడుతుందా? అంత సీన్ దాయాది దేశానికి ఉందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. సింధు జలాల ఒప్పందం రద్దు చేయడంతో సహా అనేక ఆంక్షలు విధించింది. భారతదేశం తీసుకున్న పెద్ద నిర్ణయాల తర్వాత పాకిస్తాన్ కూడా నిరంతరం బెదిరింపులకు పాల్పడుతోంది. బయటకు హెచ్చరికలు చేసినా నిజానికి పాకిస్తాన్ లోపల వణుకుతోంది. ఇండియా సైనిక శక్తితో పోలిస్తే పాకిస్తాన్ మన ముందు మోకరిల్లక తప్పదు. భారత్తో పోల్చుకుంటే పాకిస్తాన్ జనాభా, సైనిక, ఆయుధాలు, ఆర్థికంగానూ ఆ దేశం వెనుకబడి ఉంది. యుద్ధం యుగం కాదని చెప్పిన ప్రధాని మోదీ దాయాదిపై యుద్ధానికి సిద్ధమవుతారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. జనం మాత్రం పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దాయాది పాకిస్తాన్ ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. భారత్తో యుద్ధం వస్తే ఇంకా పాతాళానికి పడిపోతుందనే విషయం తెలిసినా కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. రోజు గడవాలంటే విదేశాలు, విదేశీ సంస్థలు, అంతర్జాతీయ సంస్థల ముందు చేతులు జాచి అడుక్కుంటోంది. పాక్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర పతనావస్థలో ఉంది. మరోవైపు అంతర్గతంగా పాక్లో అనేక రాజకీయ వేర్పాటువాద సవాళ్లున్నాయి. ప్రభుత్వం, సైన్యం మధ్య కూడా సఖ్యత లేదు. ఒకవైపు ప్రత్యేక దేశం కోసం ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న బలూచిస్తాన్ ఇటీవల కాలంలో పాక్కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటి సమయంలో భారత్తో యుద్ధం అంటే పాకిస్తాన్ ఇంకా నష్టపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇవాళ బలూచిస్తాన్ పరంగా కానీ, వజీరిస్తాన్ పరంగా కానీ, ఫైనాన్స్ పరంగా, ఎకనామిక్ పరంగా కానీ తప్పకుండా పాకిస్తాన్ వెనుకంజలో ఉంది. అండ్ దీంతో ఇంటర్నల్గా వాళ్ళ దేశంలో వాళ్ళ ప్రజలు ఈ 75 ఏళ్లలో లేనిది ఫర్ ద ఫస్ట్ టైం దే హ్యావ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ ది ఆర్మీ లీడర్షిప్. బలూచిస్తాన్లో వాళ్ళ సోల్జర్స్ చనిపోతే మీరు చేతగాని వాళ్ళ అని క్వశ్చన్ అడగడం మొదలుపెట్టారు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం పాకిస్తాన్ ఆర్మీ ఈజ్ హియరింగ్ దిస్. అండ్ అదొకటి. సెకండ్, ఎకానమిక్ పరంగా వేరే ప్రాంతాల్లో ఉన్న ప్రజలు. భారత రక్షణ రంగం బడ్జెట్ 2025-26 సంవత్సరానికి 6.8 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సరం కంటే 9.5% ఎక్కువ. అదే పాకిస్తాన్ రక్షణ రంగం బడ్జెట్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి 159 బిలియన్లు. మొత్తం కేటాయింపులు 2281 బిలియన్లకు చేరుకుంటాయని నివేదికలు చెబుతున్నాయి. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైన్యాల జాబితాలో భారత్ 4వ స్థానంలో ఉంది. ఈ అంశంలో మాత్రం పాకిస్తాన్ పరిస్థితి నిరంతరం దిగజారుతూనే ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రస్తుతం పాక్ 12వ స్థానానికి దిగజారింది.
ప్రస్తుతం అమెరికా అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిగా నిలిచింది. ఈ ర్యాంకింగ్లో రష్యా 2వ స్థానంలో ఉండగా చైనా 3వ స్థానానికి చేరుకుంది. ఈ 3 అగ్రరాజ్యాల తర్వాత భారత్ 4వ స్థానంలో ఉంది. 14 లక్షల మంది సైనికులు భారత్ సొంతం. 11,55,000 మంది రిజర్వ్ ఫోర్స్ ఉంది. 25,27,000 పారామిలిటరీ దళాలు భారత్కుంటే పాకిస్తాన్కు 6.5 లక్షల సైన్యం ఉంది. రిజర్వ్ ఫోర్స్ 5,50,000 పారామిలిటరీ దళాలున్నాయి. ఇండియాకు 4,201 ట్యాంకర్లుంటే పాకిస్తాన్ వద్ద 2,627 ఉన్నాయి. భారత్కు T-90 భీష్మ, అర్జున్ ట్యాంకర్లు, బ్రహ్మోస్ క్షిపణులు, పినాకర్ రాకెట్ వ్యవస్థ వంటి అధునాతన వ్యవస్థలు ఇండియా సొంతం. ఆయుధాలు, సైన్యం ఏ రకంగా చూసినా పాకిస్తాన్ కంటే భారత్ 3 రెట్లు ఎక్కువ ఉంది. భారత వైమానిక దళం ఇప్పుడు స్కాల్ప్ క్షిపణులతో కూడిన రాఫెల్ ఫైటర్ జెట్లను మోహరించింది. ఇవి 300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలపై గురిపెట్టగలవు. భారత భూభాగంపై ఎగురుతూనే పాకిస్తాన్లోని సుదీర్ఘ ప్రాంతాల్లోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించగలవు. భారతదేశ వైమానిక శక్తి సామర్థ్యాల్లో, వ్యూహాత్మక వనరుల్లో పాకిస్తాన్ కంటే బలంగా ఉంది. గగనతలంలోనూ ఇండియాదే ఆధిపత్యం. భారత వైమానిక దళం మొత్తం 2,229 ఎయిర్ క్రాఫ్ట్స్ కలిగి ఉంది. వాటిలో 513 ఫైటర్ జెట్లు, 899 హెలికాప్టర్లు, ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ 513, ట్రాన్స్పోర్ట్ విమానాలు 560కి పైగా ఉన్నాయి. 6 ఏరియల్ ట్యాంకర్లు కూడా ఉన్నాయి. భారత నావికాదళంతో పాకిస్తాన్ ఎప్పటికీ పోటీ పడలేదు. నేవీలో భారత్ ప్రపంచంలో 6వ స్థానంలో ఉంది. భారత నావికాదళంలో 293 యుద్ధ నౌకలున్నాయి. వీటిలో విమాన ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్, జలాంతర్గాములు 18, డెస్ట్రాయర్లు 13, ఫ్రిగేట్లు 13, కార్వెట్లు 23, గస్తీ నౌకలు 135 ఉన్నాయి. నావికాదళ సామర్థ్యం పాకిస్తాన్ కంటే భారత్కు చాలా ఎక్కువ ఉంది. ఇలా ఏ రంగంలో చూసినా భారత్ ముందు పాకిస్తాన్ నిలబడే అవకాశమే లేదు. త్రివిధ దళాల్లో, ఆయుధాల్లో, క్షిపణుల్లో అయినా ఇండియా ముందు పాకిస్తాన్ దిగదుడిపే. కొరివితో తలగొక్కుంటే అది పాకిస్తాన్కే నష్టం. అసలే ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. అందుకే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. భారత్ శక్తి సామర్థ్యాల ముందు ఆ దేశం కనీసం వారం రోజులు కూడా యుద్ధం చేయలేదు. వాస్తవానికి నేరుగా యుద్ధ మార్గాన్ని ఎంచుకోకుండా భారత్ పలు దౌత్య, ఆర్థిక పరంగా చర్యలు తీసుకుంటోంది. యుద్ధం విషయంలో భారత్ పెట్టుకున్న రూల్ మాత్రం ఎన్నటికీ మారదు. మొదట ప్రత్యర్థి దాడి చేస్తేనే దానికి ప్రతిస్పందించడం తప్ప భారత్ ఎన్నడూ మొదట యుద్ధానికి కాలు దువ్వదు. ప్రస్తుతం ఇరు దేశాల సరిహద్దుల దగ్గర పర్యవేక్షణ పెరిగినా, సైన్యం ఆయుధాలను మోహరించినా యుద్ధం జరగడం అనేది చివరి పరిష్కారంగా మాత్రమే 2 దేశాలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఒకసారి యుద్ధం ప్రారంభమైతే ఇరు దేశాలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. సైనిక పరంగా పాక్ కంటే అత్యంత బలంగా ఉన్న భారత్ పాక్ కవ్విస్తే తప్ప యుద్ధభూమిలో అడుగు పెట్టదు.